His divine family. ఆ దివ్య కుటుంబం గర్భమున తోడై కలసినవాడ కరిగెడు మదిలోన కమ్మని అమృతమా కన్నుల వెలుగై కాంతులు చిమ్మ ఎన్నగ తలపుల ఇంపగు నమ్మ రూపున అందమై రూడిగ నిలిచి ప్రాణబంధువుడై పరవశమిచ్చి వీధిలో ఆడు ఆ చిన్ని బాలుడను జ్ఞానసిద్ధిని నింపి కాచిన దేవా జగతి జీవులారా జతగూడి రండి భగవంతుని ఇంట బంధువుల వండి తరుణమిదేనని తనివి తీరగా వేయి బేరీల మ్రోతగా విదితము చేసితి. భావ వివరణ. ఓ దేవా తల్లి గర్భంలోనే నాకు తోడుగా నిలిచావు. నా మనసు కరుగుతున్నప్పుడు అందులో తీయని అమృతమయ్యావు. నా ఆలోచనలో ఆనందంగా, నా రూపంలో సౌందర్యంగా నిలిచావు. ప్రాణానికి బంధువైన ఓ ప్రభూ, నేను వీధిలో ఆడుకునే చిన్న పిల్లాడిని అయినప్పటికీ నీ పరమదయతో నాకు పరిపూర్ణ జ్ఞానసిద్ధిని ప్రసాదించావు. ఓ ప్రపంచ జీవులారా, స్త్రీలు పురుషులు పిల్లలు అనే తేడా లేకుండా అందరూ ఆ భగవంతుని దివ్య కుటుంబ సభ్యులుగా కలిసిపోవటానికి ఇదే సరైన సమయం. ఈరోజు మనం వల్లలార్ అంటే రామలింగ అడిగల్ గారి తత్వం గురించి కొంచెం లోతుగా చర్చిద్దాం. మన దగ్గరున్న ఈ సమాచారాన్ని చదువుతుంటే ఒక పదం నన్ను చాలా ఆకట్టుకుంది. అదే ఒరిమైపాడు. మనం సాధారణంగా ఐక్యత అని వాడుతుంటాం కదా, దానికే దీనికి చాలా తేడా ఉన్నట్టనిపించింది నాకు. అవును, మీరు గమనించింది చాలా ముఖ్యమైన పాయింట్. ఒరిమైపాడు అంటే అది కేవలం సామాజిక ఐక్యత కాదు, అంటే అందరం కలిసి ఉందాం అనే టైపు కాదు. ఓకే. వల్లలార్ గారి దృష్టిలో ఇదొక ఆధ్యాత్మిక అనుభవం. అంటే ఈ విశ్వంలో ఉన్న ప్రతీదీ, మనుషులు, జంతువులు, చివరికి మొక్కలు కూడా అన్నీ ఒకే చైతన్య శక్తి యొక్క రూపాలని గ్రహించడం. ఒకే చైతన్య శక్తి? అవును. ఉదాహరణకు, ఒక చెట్టుకు వేలాకులుంటాయి కదా, పైకి వేర్వేరుగా కనిపించినా అన్నిటికీ ప్రాణం ఒకే మూలం నుండి వస్తుంది. అలా అనమాట. ఇది వింటుంటే ఆ కాలంలో ఈ ఆలోచన ఎంత విప్లవాత్మకమో అనిపిస్తోంది. అంటే కులం, మతం అని సమాజం విడిపోయున్న టైంలో అన్ని జీవులు ఒకటే అనడం అది చాలా పెద్ద విషయం కదా. నిస్సందేహంగా అదే వల్లలార్ గారి తత్వంలోని అసలైన బలం. ఆయన ఈ ఒరిమైపాడును కేవలం ఒక సిద్ధాంతంగా చెప్పి వదిలేయలేదు, దాన్ని ఆచరణలో ఎలా పెట్టాలో కూడా చూపించారు. ఎలా? ఆయన అసలు మనిషికి ఇతర జీవులకు మధ్య తేడానే చూడలేదు. ఆయన దృష్టిలో ఒక చిన్న చీమలో ఉన్న ప్రాణశక్తికి ఒక మనిషిలో ఉన్నదానికి ఏ తేడా లేదు. సరే, ఈ ఏకత్వాన్ని అనుభూతి చెందడం గొప్పగానే ఉంది, కాని అది ఆచరణలో ఎలా సాధ్యం? అంటే కేవలం ఒక ఆలోచనగా కాకుండా దాన్ని నిజ జీవితంలోకి ఎలా తీసుకురావాలి? మంచి ప్రశ్న. అక్కడే ఆయన చెప్పిన మరో ముఖ్యమైన భావన వస్తుంది. అదే అరుట్ పెరుంజ్యోతి. అరుట్ పెరుంజ్యోతి అంటే మహాకరుణాజ్యోతి. ఈ సమాచారం ప్రకారం ప్రతి జీవి లోపల ఒకే దైవిక జ్యోతి వెలుగుతుందని వల్లలార్ నమ్మేవారు. మనం ఆ జ్యోతిని ప్రతి ప్రాణిలో చూడటం మొదలుపెట్టినప్పుడు ఆ ఏకత్వం, అంటే ఆ ఒరిమైపాడు అనేది మనకు అనుభవంలోకి వస్తుంది. ఓ, అర్థమైంది. అంటే ప్రతి ఒక్కరిలో, ప్రతి ప్రాణిలో అదే దైవిక జ్యోతిని గుర్తించడం, అదే ఒరిమైపాడుకు మార్గమన్నమాట. అవును. అప్పుడు సహజంగానే మన ప్రవర్తనలో మార్పొస్తుంది. అంటే ఇక్కడే జీవకారుణ్యం అనే మాట వస్తుందా? సరిగ్గా పట్టుకున్నారు. ఆ రెండిటి మధ్య ఉన్న సంబంధం చాలా అద్భుతమైనదే. మనం సాధారణంగా జీవకారుణ్యం అంటే అన్ని జీవుల పట్ల దయ చూపించడం అనుకుంటాం. అవును. కాని ఒరిమైపాడు అనే ఏకత్వ భావనను మనం నిజంగా అనుభూతి చెందినప్పుడు జీవకారుణ్యం అనేది మనం ప్రయత్నించి చేసే పనిగా ఉండదు, అది మన ఉనికిలో ఓ భాగమైపోతుంది. ఉదాహరణకు, మీ చేతికి దెబ్బ తగిలితే మీరు దానికి సహాయం చేయాలని ప్రత్యేకంగా ఆలోచించరు కదా. లేదు, వెంటనే చూసుకుంటాను. ఎందుకంటే ఆ చెయ్యి మీలో భాగం. అలాగే అన్ని జీవులు మనలో భాగమనిపిస్తే కరుణ అనేది సహజంగానే పుడుతుంది. ఇది ఆలోచించే విధానాన్నే మార్చేస్తుంది. చాలామంది కరుణను ఒక చర్యగా చూస్తారు, దానం చేయడం, సహాయం చేయడం లాంటివి. కాని వల్లలార్ ప్రకారం అది ఒక స్థితి, ఒక స్టేట్ ఆఫ్ బీయింగ్. అవును, మీరు అయ్యే విషయం. అంటే మీరు ఒరిమైపాడును అనుభూతి చెందితే కరుణ అనేది మీరు చేసే పని కాదు, మీరు అయ్యే విషయం. కరెక్ట్. ఆ తేడాను గ్రహించటమే కీలకం. కరుణ అనేది ఒక నైతిక బాధ్యత కాదు, అది ఒక ఆధ్యాత్మిక స్పృహ. అన్ని ఆత్మల మధ్య ఉన్న ఆ కనెక్షన్ని గ్రహించినప్పుడు ఇతరుల బాధ మన బాధగా మారుతుంది.
అదే అసలైన జీవకారుణ్యం. ఒకటి లేకుండా మరొకటి లేదు. అస్సలు లేదు. అంటే ఈరోజు మన చర్చ సారాంశం ఇదే అనుకుంటా. ఒరిమైపాడు అనే ఆధ్యాత్మిక ఏకత్వాన్ని సాధించడం ద్వారా జీవకారుణ్యం అనే సహజమైన కరుణాస్థితిని చేరుకోవడం. ఇది కేవలం సామాజిక సంస్కరణ కాదు, అంతకంటే చాలా లోతైనది. ఖచ్చితంగా. ఇది మానవ చైతన్య పరివర్తనకు సంబంధించిన విషయం. అయితే ఈ చర్చ మనకు ఒక ముఖ్యమైన ప్రశ్నను మిగిల్చింది. ఏమిటది? ఈ సమాచారం ప్రకారం ప్రతి జీవిలోనూ ఒకే దైవిక జ్యోతి ఉంటుందని అన్నారు కదా. అవును. ఒకవేళ ఈ ఆలోచనను మనం నిజంగా మనస్ఫూర్తిగా స్వీకరిస్తే మన చుట్టూ ఉన్న ప్రపంచంతో మన సంబంధాలెలా మారతాయి? మనతో విభేదించే మనుషుల నుండి మన కంటికి కనిపించే అతి చిన్న ప్రాణి వరకు అన్నింటిలోనూ అదే జ్యోతిని చూస్తే మన ప్రవర్తన ఎలా ఉంటుంది? ఇది ఆలోచించాల్సిన విషయం.